వీడియోలోకెళ్ళే ముందు ఒకసారి ఇదంతా రీడ్ చేయండి. అట్లనే వీడియో వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకొని చూడండి. ఈ వీడియో స్టార్టింగే చేయాల్సింది కానీ నాకు ఇప్పుడు కుదిరింది. ఈ వీడియో ఏంటంటే హౌ ఐ స్టార్టెడ్ మై హెయిర్ కేర్. నేను అసలు నా హెయిర్ కేర్ని ఎట్లా స్టార్ట్ చేసిన అని. చైల్డ్హుడ్ డేస్లో అంటే నేను ప్రైమరీ చదివే డేస్లో మా ఫ్రెండ్స్ ఇట్లా ఆడుకునేటప్పుడు ఊరికే ఎవరి జుట్టు పొడుగు ఉంది ఎవరి జుట్టు పొడుగు ఉంది అని అనుకునేటోళ్ళము. అప్పటి నుంచే స్టార్ట్ అయింది జుట్టు పెంచుకోవాలనే ఆలోచన. కానీ నా ప్రైమరీ చదివే డేస్ అన్నీ అంటే అప్ టు 5th క్లాస్ మొత్తం కటింగ్ ఇక్కడ వరకు ఇక్కడ ఫోటో యాడ్ చేస్తా చూడండి. అదే కటింగ్ ఉండే. స్కూలు ఉన్నన్ని డేస్ హెయిర్ పెంచుకునేదాన్ని. ఇక్కడ షోల్డర్స్ వరకు వచ్చేది. మా అమ్మ నాకు రిబ్బన్స్ కూడా వేసేది. కానీ సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ వరకు కటింగ్ అయితే ఉండేది నాకు 5th క్లాస్ వరకు. జుట్టు కట్ చేయడం ఆపేసి ఇంకా హెయిర్ పెంచుకుందాం అనే టైంకి అప్పుడైతే మా ఫ్రెండ్స్లో అందరికంటే జుట్టు నాకే తక్కువ ఉండేది, వాళ్ళకి ఎక్కువ ఉండేది అందరికి. జుట్టు పొడుగు ఉండేటోళ్ళు ఏం చేస్తుండేనంటే వాళ్ళు ఒక టిప్ అయితే ఫాలో అయ్యేటోళ్ళు. అయితే అది ఇప్పుడైతే నేను మళ్ళీ సెర్చ్ చేస్తే అది సేఫ్ కాదని అంటుంది. అంటే గూగుల్లో అట్లా సెర్చ్ చేసి చూసినా సేఫ్ కాదు జుట్టుకి యూజ్ చేయడము. ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసిన టిప్ నేను కూడా సెర్చ్ చేసి చూస్తే ఏమొచ్చిందంటే అది సైంటిఫిక్గా దానికి ఎట్లాంటి ప్రూఫ్స్ లేవు హెయిర్కి సంబంధించి. ఇంకా అది యూజ్ చేయడం కూడా సేఫ్ కాదు అని అయితే వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు మీలో కూడా ఎవరికొకరికి తెలిసి ఉంటుంది ఈ టిప్పు. అయితే అది ర్యాబిట్ షిట్టప్ ఉప్పు ఉంటుంది కదా, ఇది తెలుగులో అయితే కుందేలు మలం. దాన్ని ఏం చేసేటోళ్ళు అంటే అవి తీసుకొచ్చిన తర్వాత మనం తవా ఉంటుంది కదా, రోటీస్ చేసుకునే తవా, దానిపైన రోస్ట్ చేసి పొడిలాగా చేసి మన కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి హెయిర్కి పెట్టుకునేటోళ్ళు. వాళ్ళ హెయిర్కి పెట్టుకొని జుట్టు వేసుకున్న తర్వాత వాళ్ళ జుట్టు చూస్తే ఎట్లుంటుండేనంటే మనం వాకిట్లో పేడ కలిపి చల్లుకుంటాం కదా కల్లాపి, అగో సేమ్ వాళ్ళ హెయిర్ పైన కూడా అట్లనే ఉంటుండే అది. ఆ ఆయిల్ యూజ్ చేసినందుక మరి వాళ్ళ ఇప్పుడు మన పల్లెటూళ్ళలో అయితే మన నాన్నలు బయట దేశం పోయి ఇట్లా ఆయిల్స్ తీసుకొస్తారు కదా, ఆయిల్స్ కూడా యూజ్ చేసేటోళ్ళు. మరి ఈ ఆయిల్స్కా నాకైతే తెలియదు కానీ వాళ్ళ జుట్టు అయితే పొడుక్కుండేది. వాళ్ళు మాత్రం ఈ కుందేళ్ళు ఏదైతే చెప్పిండో అదే యూజ్ చేసినామని చెప్పేటోళ్ళు నాకు. వాళ్ళ హెయిర్కి కూడా చూస్తే అదే ఉంటుండే. మీలో ఎవరికైనా ఈ టిప్ తెలుసా, ఎప్పుడన్నా యూజ్ చేసిరా? ఒకవేళ యూజ్ చేయకపోయినా తెలిసినా కూడా కామెంట్ అయితే చేయండి. యూజ్ చేసిరా, మీకు తెలుసా, రిజల్ట్స్ ఎట్లుంటాయి ఏం కదా అని. ఈ టిప్ తెలిసిన తర్వాత వాళ్ళతో పాటు నేను కూడా దీనికోసం పొలాల దగ్గరికి పోయేదాన్ని. కానీ నేను ఎప్పుడు యూజ్ చేయలే, దొరకలే కూడా అవి. హై స్కూల్కి వచ్చిన తర్వాత ఇంకా నేను హెయిర్కి సంబంధించి ఎట్లాంటి టిప్స్ అయితే యూజ్ చేయలేదు. ఇక న్యాచురల్ గ్రోతే నా 10th వరకే నేను మా హెయిర్ కేర్ వీడియో 5 ఆర్ 4 అనుకుంటా, ఏదో ఒక వీడియోలో ప్లేలిస్ట్ అయితే మొత్తం ఉంటుంది చూసేయండి. ఏదో ఒక వీడియోలో నేను నా 10thలో నా హెయిర్ ఎట్లుండే అని నేను పిక్ కూడా యాడ్ చేసిన. ఆ పిక్లో మీరు చూడొచ్చు నా 10thలో నా హెయిర్ ఎంత లెంత్ ఉందనేది. అప్పటి వరకు కూడా నేను ఏ టిప్స్ యూజ్ చేయలేదు. ఇక 10thలోనే స్టార్ట్ చేసిన టిప్స్ హెయిర్కి సంబంధించి. అప్పటి వరకు అయితే ఏ టిప్స్ యూజ్ చేయలేను కానీ హెయిర్ పెంచుకోవాలన్న ఆశ మాత్రం అట్లనే ఉంది. ఎప్పుడు జుట్టు ఇట్లా ఎంత పొడవు ఉంటే బాగుంటుంది, ఇట్లుంటే బాగుంటుంది, ఎంటికలు ఉన్నమ్మ ఇట్లా ముడిచిన సింగారమే ఉంటుంది అంటారు కదా. ఏదో సామెత తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా తెలియదు కానీ అంటారు కదా. సో నాకు ఇక హెయిర్ లెంత్ ఎట్లయినా పెంచుకోవాలన్న ఇదితోటైతే నేను హెయిర్ కేర్ స్టార్ట్ చేసిన. ఇక 10thలో కొన్ని టిప్స్ అయితే యూజ్ చేసేదాన్ని. ఆఫ్టర్ +2 అయితే నేను హాస్టల్లో ఉండి చదువుకున్నా. అప్పుడు ఈ టిప్స్ అన్నీ యూజ్ చేయడం వర్కౌట్ కాదు కదా, అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు యూజ్ చేసేదాన్ని, హెయిర్ కేర్ తీసుకునేదాన్ని. కాకపోతే హాస్టల్లో ఉన్నప్పుడు ఒక హెయిర్ ఆయిల్ అయితే నాకు బయట దొరికింది ఆయిల్, అదే యూజ్ చేసిన హాస్టల్లో. నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇట్లా హెయిర్ ఆయిల్స్ అవి ప్రిపేర్ చేసుకోనడం ఇట్లా టైం లేనప్పుడు ఆయిల్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఇక నాకు నా ఛానల్కి మంచి రీచ్ వచ్చినప్పుడైతే నేను ఆ ఆయిల్ చెప్తా. అప్పటి వరకు అయితే నేను హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా, అవి ఎన్ని యూజ్ చేసినా, ఎట్లా యూజ్ చేసినా, ఎట్లా సక్సెస్ అయినాయి, ఫెయిల్ అయినాయి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు మీతో షేర్ చేసుకుంటా. హెయిర్లో ఆయిల్ యూజ్ చేసిన అంటే ఇంకా మళ్ళీ ఆయిల్ ఎప్పుడు యూజ్ చేయలే.
ఇక ఇంటర్ తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే ఇవన్నీ హోమ్ రెమెడీసే యూజ్ చేస్తున్నా. ఇంత ఇంకా ఈ వీడియోలో ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే షార్ట్ వీడియో అట్లా చేసి పెడతా.